సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. అసెంబ్లీలో మైనింగ్ అంశంపై చర్చ జరిగినప్పుడు 100 కోట్ల రూపాయల అవినీతిని చిన్న తప్పుగా పేర్కొనడం సరైంది కాదని ఆయన విమర్శించారు. హరీష్ రావు నిజాయితీగా ఉంటే మధుసూదన్ రెడ్డి వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన అసెంబ్లీలో ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించాల్సింది పోయి అవినీతి పరులకు మద్దతుగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. లక్డారం ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని క్రషర్లకు సరైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 2023లో 38 క్రషర్ల ద్వారా అక్రమ మైనింగ్ జరిగినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. 380 కోట్ల అక్రమ మైనింగ్ను చిన్న విషయంగా చూపించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఖాజీపల్లి, కుత్బుల్లాపూర్ సరిహద్దులో ఫైర్ స్టేషన్ పేరుతో 90 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇంద్రేశం, పోచారం ప్రాంతాల్లో భూ కబ్జాలు జరిగాయని, ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులు వేల కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ వ్యవహారాలన్నింటిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని సిట్ ఏర్పాటు చేయాలని కాటా శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మరి అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంగా మరి నిన్న కానీ మొన్న కానీ మనందరం కూడా చూసినాం. మరి మైనింగ్ విషయం చర్చ వచ్చినప్పుడు మరి ఇక్కడ మరి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యుల గురించి, వారి సోదరుల గురించి ఏదో చిన్న తప్పు, చిన్నది తప్పుకి దాదాపుగా 1 రోజులు జైల్లో పెట్టిరన్న విషయాన్ని వారు ప్రస్తావించడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. 340 కోట్ల ఇల్లీగల్ గా మీరు పెనాల్టీ పడితే రాయితీ ఎగ్గొట్టిరంటే ఈరోజు చాలా చిన్నగా మాట్లాడుతూ ఉన్నారు. చిన్నగా అంటే ఒక కంకర్రాయి తీసేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది చిన్న కేసా? అంటే మీరు ఏ స్థాయిలో మీరు ఈరోజు ఎన్ని వందల వేల కోట్లు దండుకుంటే మీకు ఈ 300 కోట్లు చిన్న కనబడతాయని అడుగుతా ఉన్నారు. ఈ రోజు మీరు ఏ స్థాయిలో మీరు ఈ రోజు ఈ ప్రాంతాలంతా కూడా దాస్తే మీకు ఆ డబ్బులు లెక్కలేవని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆ డబ్బులు లెక్కలేవని అంటే మీరు ఈరోజు వేల కోట్లు ఈరోజు ఇక్కడ మైనింగ్ ద్వారా దోసుక తింటే, ఆ రోజు మీరందరికీ కూడా అక్రమాలు జరుగుతాయంటే కూడా మీరు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, మీరు కానీ మీ మంత్రి కానీ మీరు ఆ రోజు ఉన్నప్పుడు మీరు వీటి మీద ఏం యాక్షన్ తీసుకోలేదంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఎందుకు ఊరుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే మీకు తెలియకుండానే జరుగుతా ఉన్నాయా? మరి ఈ రోజు నేను నాకు ఒకటే అడుగుతా ఉన్నా, అందరూ కూడా అనుమానిస్తా ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కూడా జరగడం